దేవాదాయ శాఖలో ఉద్యోగాల పేరిట నల్లగొండ జిల్లాలో పలువురిని మోసం చేసిన కేటుగాడు టీవీ9 కథనాలతో కాళ్ల బేరానికి వచ్చాడు. డబ్బులు తిరిగిచ్చేస్తాను అంటూ బాధితులకు ఫోన్ చేయడం ఆసక్తిగా మారింది. మైక్రో ఫైనాన్స్ స్కామ్ తో రెచ్చిపోతున్న కొందరు దుర్మార్గులు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచేస్తున్నారు. అందులోనూ ఆధ్యాత్మికతను కూడా అడ్డుపెట్టుకుని అమాయక యువతను ప్రజలు మోసం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో హుండీ లెక్కింపు పనుల పేరిట పులి రవి అనే వ్యక్తి నల్గొండ జిల్లాలో పలువురిని మోసం చేయడం కలకలం రేపింది. సాధారణంగా ఆలయాల్లో హుండీ లెక్కింపును భక్తులు ఒక సేవగా భావిస్తారు. కానీ పులి రవి అనే వ్యక్తి ఆదాయం వచ్చే ఉద్యోగంగా నమ్మించి ఒక్కొక్కరి దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ప్రముఖ ఆలయాలకు తీసుకువెళ్లి అక్కడ హుండీ లెక్కింపు పనులు చేయించి నమ్మించాడు. బాధితులకు చెల్లించిన డబ్బులు రవి సేవా సమితి పేరిట బాండ్ పేపర్లతో పత్రాలు రాసిచ్చి మరీ నమ్మించేందుకు ప్రయత్నించాడు. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టు భ్రమలు కల్పించాడు. పులిరవి మాటలు నమ్మిన అమాయకపు యువత కొందరు లక్షల రూపాయలిచ్చి దేవాదాయ శాఖలోని హుండీ లెక్కింపు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్ని రోజులు చూసినా హుండీ లెక్కింపు పనులకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడం, బాధితులు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్టు గ్రహించి లబోదిబ్బమంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పులిరవి దేవాదాయ శాఖలో ఉద్యోగాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టీవీ9 కథనాలతో భయపడిపోయిన పులిరవి కాళ్ల బేరానికి వచ్చాడు. డబ్బులు చెల్లిస్తామంటూ బాధితులకు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయొద్దన్నాడు.